అలానే మిసేశ్వరం భయంకరమైనటువంటి వైరస్ గుజరాత్లో మరణ మృదంగాన్ని మోగిస్తుంది. ఇప్పటి వరకు 22 మంది పిల్లలు చనిపోయారు. ఇంకా 184 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ వైరస్ పేరు చండీపుర. ఈ చండీపుర వైరస్ అనేది 1965లో నాసిక్లో బయటపడింది. నాసిక్ దగ్గర చండీపుర అనేటువంటి ఒక విలేజ్ అక్కడ బయటపడింది. అందుకే దాని పేరు చండీపుర వైరస్ అని పేరు పెట్టారు. ఒక్కసారి అది సోకితే మరణం తథ్యము అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అందుకే ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడాలి అని జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రత్యేకించి 15 సంవత్సరాలకు తక్కువ వయసు ఉండేటువంటి వాళ్ళ మీదనే ఈ వైరస్ ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంది. ఎక్కడి నుంచి అటాక్ చేస్తూ ఉంది అని అంటే శాండ్ ఫ్లై అంటే ఇసుక ఈగలు, వీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు. గుజరాత్లో ఈ చండీపుర అనేటువంటి వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. అది మరణాలకు కారణమవుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ఈ చండీపుర వైరస్ మీద అలర్ట్ ప్రకటించారు. ఒక్కసారి ఇది సోకితే దానికి మెడిసిన్ లేదు అని వైద్య రంగం చెప్తుంది. వైద్య రంగంలో కూడా పొందుపరిచారు దీన్ని. ఈ వైరస్ అనేది పిచ్చుకుక్క గరిచినప్పుడు మనకు ర్యాబిస్ వ్యాధి వస్తుంది కదా. ర్యాబిస్ వ్యాధి రావడానికి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ కుటుంబానికి సంబంధించినటువంటిది ఈ చండీపుర వైరస్ కూడా. అది అంత డేంజర్ వైరస్. ఒక్కసారి సోకితే రక్తంలో నుంచి నేరుగా మెదడులోకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లోకి వెళ్ళిపోవటం ద్వారా మూర్ఛ రావడం, స్పృహతప్పి పడిపోవటం, కోమాలకు వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు, భారత ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రాలకు కూడా అలర్ట్ ప్రకటించేసింది భారత ప్రభుత్వం. తొలి దశలో లైట్గా జ్వరాలు రావటం, విరోచనాలు, వాంతులు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ఎలా సోకుతుంది? ఇది మనుషుల నుంచి మనుషులకైతే సోకదు. కేవలం ఈ ఇసుక ఈగల ద్వారానే సోకుతుంది. అలాగే దోమలు, నల్లులు వీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని వైద్యులు చెప్తూ ఉన్నారు. దీని నివారణ అనేది మందుల ద్వారా కాదు, ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందే. హాస్పిటల్లో చేరినంత మాత్రాన టాబ్లెట్స్ కానీ లేదంటే దీనికి సంబంధించిన స్పెసిఫిక్ మెడిసిన్ కానీ లేదని చెప్పి చెప్తున్నారు. కేవలం బీపీని కంట్రోల్లో పెట్టడం, లేదంటే వాంతులు విరోచనాలు తగ్గించడం, కంట్రోల్ చేయడం ఇంతవరకే చేయగలము. ఈ వైరస్ వ్యాప్తిని అయితే నిరోధించలేము అని చెప్పి వైద్యులే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో ఉండటం, జనరల్గా వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ముసురుతూ ఉంటాయి. ఇసుకలో ఉండేటువంటి ఈగల్లో ఇది ఎక్కువగా ఉంటాయి. ఇసుకల్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్ల్లో నుంచి ఈ ఇసుక ఈగలు వస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఆ ఇసుక ఈగలు కుడితే కనుక లేదా వాలితే రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి చాలా వేగంగా మెదడులోకి వెళ్ళి రక్త ప్రసరణని స్తంభింపజేస్తుంది అని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈ వ్యాధి సోకిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపు మరణిస్తారు అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. అసలు ఈ వైరస్ రకం ఏంటి? ఈ వైరస్ 1965లో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. అది కూడా ఇండియాలోనే ఐడెంటిఫై చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఉపశమనం అనేది హాస్పిటల్లో చేరితే ప్రైమరీ స్టేజ్లో ఏదన్నా కొంచెం చెయ్యొచ్చు అని చెప్తున్నారు. 1965లో మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో చండీపుర అనేటువంటి దగ్గర ఫస్ట్ ఐడెంటిఫై చేశారు దీన్ని. ఈ వైరస్ కారణంగా 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలు తీవ్ర ప్రభావానికి అప్పుడే గురయ్యి అనేక మంది చనిపోయారు అక్కడ. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు కానీ బట్ మగతగా ఉండటం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం,
ఫిట్స్ రావటం, శరీర అవయవాలు నియంత్రణ కోల్పోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదు, టీకా లేదు, నిర్దిష్టమైనటువంటి మందు లేదు. కాబట్టి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో లేదా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడటం, ఇలాంటివి చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దోమతెరలు వాడటం, మస్కిటోకు సంబంధించినటువంటి వాటిని రాకుండా చేయటం, ఒంటి నిండా పిల్లలకి బట్టలు తొడగటం, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే అనేటువంటి జాతికి సంబంధించింది. రాబ్డోవిరిడే ఇది ఆర్ఎన్ఏ, నెగటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వర్గానికి సంబంధించినటువంటి వైరస్ ఇది. గ్రీక్ భాషలో దీన్ని రాబ్డోస్ అంటారు. అంటే కర్ర లేదా బుల్లెట్ అని అర్థం. అంటే బుల్లెట్ లాంటిది, బుల్లెట్ అంత పవర్ఫుల్ వైరస్ అని చెప్పి చెప్తున్నారు. దీన్ని గ్రీక్ భాషలో రాబ్డోస్ అని అంటారు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వైరస్లు ఆకారం కూడా బుల్లెట్ ఆకారంలో ఉంటాయని చెప్పి సైంటిస్టులు, డాక్టర్లు చెప్తున్నారు. రాబ్డోవిరిడే కుటుంబానికి సంబంధించిన వైరస్ ఇది జెనెటిక్ మెటీరియల్, సింగిల్ స్ట్రాండెడ్ అంటే ఆర్ఎన్ఏ, నెగిటివ్ సెన్స్లో ఉన్న ఆర్ఎన్ఏ అంటారు. తర్వాత బుల్లెట్తో పాటు కడ్డీ ఆకారంలో కూడా ఉంటుందని చెప్పి చెబుతున్నారు. కొన్ని వైరస్లు కడ్డీ ఆకారంలో, కొన్ని వైరస్లు బుల్లెట్ ఆకారంలో ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది లెప్సా వైరస్. లెప్సా వైరస్ అంటే ఏంటి? పిచ్చి కుక్క కరిస్తే కనుక ర్యాబిస్ వస్తుంది కదా, ర్యాబిస్ అంటారు మనం, ర్యాబిస్ వ్యాధి. ఈ ర్యాబిస్ వ్యాధికి కారణం ఏంటంటే లైసా వైరస్ అనేది. ఈ లైసా వైరస్కి సంబంధించినటువంటి కుటుంబానికి ఇది కూడా చెందుతుంది, చండీపుర అనేటువంటి వైరస్. ఈ వైరస్ ఎక్కువగా మొక్కల మీద కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఒక మనుషుల మీదే కాదు, మొక్కల మీద కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు గుజరాత్లో వచ్చినటువంటి వైరస్ కనుక వ్యాప్తి చెందితే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉంది. అది కూడా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు. అందుకే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. గుజరాత్లో ఇప్పుడు 22 మంది పిల్లలు చనిపోయారంటే చిన్న విషయం కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దీన్ని కనుక ప్రాథమిక దశలో కనుక అదుపు చేయలేకపోతే పెను ప్రమాదం సంభవించేటువంటి ఒక డేంజర్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ ప్రకటించింది. ఈ వైరస్ని అదుపు చేయాలంటే ఒకటే మార్గం, పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలు, ఈగలు లేకుండా చూసుకోవటం, అలాగే నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం. ఎందుకంటే ఇది వర్షాకాలం, వర్షాలు పడుతూ ఉన్నాయి, నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఆ నీటి నిల్వల దగ్గర ఈ ఈగలు కూడా వస్తాయి. ఈ ఈగల కారణంగానే ఈ చండీపుర వైరస్ ఉండే అవకాశం ఉంది. పైగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫుల్ బాడీకి డ్రెస్ వేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు చెప్తుంది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయిపోయింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉంది. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భౌతిక దూరం పాటించండి అని చెప్తున్నారో అలాంటి జాగ్రత్త కంటే ఇంకా కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భయంకరమైనటువంటి వైరస్ అని చెప్పి ప్రభుత్వాలు అలర్ట్ ప్రకటించాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంచాలి. ఎందుకంటే ఈ వైరస్ సోకితే మెడిసిన్ లేదు అని చెప్తున్నారు. పైగా 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో చనిపోయే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ కారణం చేత వీలున్నంత వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అంటే వ్యాధి సోకముందే మనం జాగ్రత్త పడటం బెటరు. కాబట్టి బీ కేర్. థ్యాంక్ యూ.